తమిళనాడులో బోడి అనేటువంటి గ్రామంలో ఏనుగుకి గుడి కట్టి 3 రోజులు ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఏనుగు ఎక్కడ పూజించబడుతుందో అక్కడ లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది. ఈ చుట్టుపక్కల అన్నీ కూడా యాలుక్కాయ తోటలు, కొబ్బరి తోటలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతూ ఉంది. వీడియో చివరి వరకు చూడండి. తమిళనాడులో బోడి అనేటువంటి గ్రామంలో ఏనుగుకి గుడి కట్టి ప్రతి సంవత్సరం మే నెల 26, 27, 28 తారీఖుల్లో బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తున్నారు. 3 రోజులు బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. చాలా గ్రేట్ కదా. ఒక ఏనుగుకి గుడి కట్టి దానికి ఉత్సవాలు చేయడం అనేటువంటిది గ్రేట్ అనిపించింది. ఏనుగు లక్ష్మికి నిలయం. ఏనుగుని ఎక్కడ పూజిస్తూ ఉంటారో అక్కడ లక్ష్మి తాండవిస్తూ ఉంటుందని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు. అందుచేత ఈ తమిళనాడు అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతూ ఉంది. ఊరేగింపు చూడండి ఎంత గ్రాండ్గా చేస్తున్నారో. ఈ సంబరాలు చాలా గ్రాండ్గా చేశారు. పెద్దగా లైటింగ్ బాగా పెట్టారు. ఎంతో గొప్పగా ఉంది. దీనికి సంబంధించి షార్ట్ వీడియోలు కూడా మా పురాణామృతం ఛానల్లో ఉన్నాయి. తప్పనిసరిగా చూడండి. ఇదిగోండి అయ్యప్ప స్వామి ఊరేగింపు కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి ఫోటో కూడా పెట్టారు.
అదిగోండి నగలు పట్టుకెళ్తున్నట్టు శబరిమలలో ఎలా చేస్తారో అలాగే ఈ సంబరాలు చేస్తున్నారు. చాలా బాగుంది. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా వింత వింత వీడియోలు మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.